నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ప్యాంక్రియాటైటిస్ సమస్యలతో బాధపడుతున్నారా? ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో తెలియక సతమతమవుతున్నారా? చికిత్స నివారణ పద్ధతులు తెలియటం లేదా? మీ సమస్యలన్నింటికీ పరిష్కార మార్గాలు అందిస్తామంటోంది మెడికోవర్ హాస్పిటల్స్. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ అరుణ్ అరోరా సిద్ధంగా మనతో పాటు ఉన్నారు. ఇక నేరుగా ఆయనకి ఫోన్ చేసి ఆయనతోనే మన సమస్యల పరిష్కారం గురించి అయితే అడగచ్చు. సో మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి మీరు క్వశ్చన్స్ అడిగితే మీ సమస్యలన్నింటినీ కూడా నివృత్తి చేసుకో. సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్. ఓకే, ఈ ప్యాంక్రియాటైటిస్ అంటే ఏంటి అసలు? ఇందులో ఈ వ్యాధికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి. ప్యాంక్రియాటైటిస్ అంటే దానికి చాలా కారణాలు ఉంటాయండి. ముఖ్యంగా ఏంటంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ ప్యాంక్రియాటైటిస్ అండి. దాని తర్వాత నెక్స్ట్ ఆల్కహాల్ ఇంటేక్ ఉంటుంది. ఆల్కహాల్ ఇంటేక్ ఈజ్ ఆల్సో మెయిన్ కాజ్ ఫర్ ప్యాంక్రియాటైటిస్. తర్వాత డ్రగ్స్, కొన్ని మెడిసిన్స్ వాడుతుంటారు. కొంచెం ఎగ్జాంపుల్ ఎపిలెప్సీకి దీనికి కొన్ని ఇమ్యూనో సప్రెసెన్స్ వాడుతుంటారు. దానివల్ల కూడా ప్యాంక్రియాటైటిస్ వస్తుందన్నమాట. కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా కూడా, హైపర్ ట్రైగ్లిసైడెమియా అంటారు, మోర్ దెన్ 1000 లెవెల్స్ ఉన్నా కూడా ప్యాంక్రియాటైటిస్ వస్తుంది. అలాగే కాల్షియం ఎక్కువ ఉన్నా వస్తుంది. వీటన్నిటితో పాటు జెనెటిక్ కాజెస్ ఉంటాయండి. జెనెటిక్ కాజెస్ ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద కాజ్ ఫర్ ప్యాంక్రియాటైటిస్ అనమాట. సో ముందుగా చూసుకుంటే గాల్ బ్లాడర్ స్టోన్స్, నెక్స్ట్ మనకి ఆల్కహాల్, తర్వాత హై కొలెస్ట్రాల్ లెవెల్స్, హై సీరం కాల్షియం, డ్రగ్స్, ఇంకా జెనెటిక్ కాజెస్. లీస్ట్ కామన్ అంటే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ కూడా ప్యాంక్రియాటైటిస్ కాజ్ చేస్తాయండి. ఓకే, అసలు ఈ ప్యాంక్రియాటైటిస్ ఎందుకు వస్తుందంటే? సో ప్యాంక్రియాటైటిస్ అంటే ఏంటంటే మనకి పొట్ట వెనుక భాగంలో వెన్నుపూసకు ముందలు ఉంటుందండి ప్యాంక్రియాస్. సో ఈ ప్యాంక్రియాటైటిస్ ఏంటంటే ప్యాంక్రియాస్ ఒక టిష్యూ ఇన్ఫ్లేమ్ అవుతే దాన్ని ప్యాంక్రియాటైటిస్ అంటారండి. సో అది మనకి ఇప్పుడు ఆల్కహాల్ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళకి ఆల్కహాల్ విల్ డ్యామేజ్ ప్యాంక్రియాటిక్ టిష్యూ అనమాట. సో అందువల్ల వస్తుంది అనమాట. ఇప్పుడు గాల్ బ్లాడర్ స్టోన్స్లో ఆ స్టోన్స్ వచ్చేసి ప్యాంక్రియాటిక్ డక్ట్కి బ్లాక్ చేస్తే కూడా మనకి ప్రెజర్ ఎక్కువై ప్యాంక్రియాటైటిస్ వస్తుంది అనమాట. సో ఆల్కహాల్ అనేది డైరెక్ట్గా ఇంజురీ చేస్తుందండి. ఆల్కహాల్ విల్ డైరెక్ట్లీ కాజ్ ప్యాంక్రియాస్ డ్యామేజ్. గాల్ బ్లాడర్ స్టోన్స్ ఏం చేస్తాయంటే ఆ స్టోన్స్ వచ్చి డక్ట్ బ్లాకేజ్ అవ్వడం వల్ల ప్యాంక్రియాస్ వాపు వచ్చి నొప్పి వస్తుంటుంది అనమాట. ఓకే, ఇందులో ఎన్ని రకాలు ఉంటుంది ఏమైనా? సో యాక్చువల్లీ ప్యాంక్రియాటైటిస్లో 2 టైప్స్ ఉంటుంది. అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అండ్ క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అండి. అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు ఏమైనా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు, గాల్ బ్లాడర్ స్టోన్స్ కల్లా ఏమైనా డ్రగ్స్ వల్ల వచ్చే ప్యాంక్రియాస్ మోస్ట్లీ అక్యూట్ ప్యాంక్రియాటిస్ కాజ్ చేస్తాం. అంటే వెంటనే సడన్గా బాగున్న పర్సన్కి కడుపు నొప్పి వచ్చినా ఎక్కువ ప్లస్ వామిటింగ్స్ అలా ఉన్నా కూడా మనం సస్పెక్ట్ చేయాలి. పొట్ట దగ్గర తీవ్రమైన నొప్పి, వాంతులు ఉన్నాయి అంటే మనం ప్యాంక్రియాటిస్ సస్పెక్ట్ చేయాలి. సో అలాంటప్పుడు మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి కొన్ని టెస్ట్స్ ఉంటాయండి. ల్యాబ్ టెస్ట్, కొన్ని సిటీ స్కాన్స్, అల్ట్రాసౌండ్ చేసుకొని మనం నిర్ధారణకు రావచ్చు అనమాట. సో ఈ ప్యాంక్రియాస్ మనకు ఉంది అనేసి అని చెప్పి ముందు ఉండే లక్షణాలు ఏమైనా ఉంటాయా దీనికి సంబంధించి? అదే అండి, ప్యాంక్రియాటైటిస్ అంటే ఇప్పుడు మనకి పొట్ట నొప్పి రావడం, ఓకే, ఇంకా వాంతులు రావడము, హార్ట్ రేట్ ఎక్కువ, ఆయాసం రావడము, సివియారిటీ బట్టి మారుతూ ఉంటుందండి. కొంతమందికి గాల్ బ్లాడర్ స్టోన్ వల్ల బ్లాక్ అయిందనుకోండి, అప్పుడు వాళ్ళకి జాండీస్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి జాండీస్, పొట్ట నొప్పి, వాంతులు ఇవన్నీ వస్తున్నాయి, కొంచెం అన్నం తిన్న పొట్ట ఉబ్బరం అవుతుంది, ఎక్కువ పెయిన్ ఎక్కువ అవుతుందంటే ప్యాంక్రియాటైటిస్ సస్పెక్ట్ చేయాలండి. ఓకే, ఇప్పుడు మీ దగ్గర అంటే మెడికోవర్ హాస్పిటల్స్లో మంచి చికిత్స ఉంది అని అంటున్నారు. సో ఎలాంటి చికిత్సలు ఉన్నాయి అది ఒకసారి? సో అదే అండి, ఇప్పుడు ప్యాంక్రియాటైటిస్ ఫస్ట్ మన పేషెంట్ కనుక ఎమర్జెన్సీకి వచ్చిన తర్వాత మనం చూస్తామండి. పేషెంట్కి పెయిన్ అనేది ఎక్కువ తీవ్రంగా ఉందనుకోండి, వాంతులు అవుతున్నాయి అన్న మనం అడ్మిట్ చూసుకుంటామండి. అడ్మిట్ చేసుకున్న తర్వాత కొన్ని బ్లడ్ టెస్ట్ చేస్తాం. బ్లడ్ టెస్ట్లో సీరం అమైలేస్, లైపేస్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. సో అల్ట్రాసౌండ్ స్కాన్లో ప్యాంక్రియాస్ వాపు తెలుస్తుంది. సిటీ స్కాన్లో మనకి ఎంతవరకు ప్యాంక్రియాస్ అనేది డ్యామేజ్ అయింది తెలుస్తుందండి. సో అది ఇప్పుడు 30% డ్యామేజ్ అవుతా మైల్డ్ అంటారు, లెస్ దెన్ 30%. 30% to 60% అంటే మోడరేట్ అంటారు. 60% కన్నా ఎక్కువ డ్యామేజ్ అయింది అనుకోండి సివియర్ ప్యాంక్రియాటైటిస్ అంటారు అనమాట. సో ఎక్కువ 60% కన్నా ఎక్కువ డ్యామేజ్ అవుతే సివియర్ ప్యాంక్రియాటైటిస్ అంటారు. అందులో వీరికి ఏంటంటే ప్యాంక్రియాస్ చాలా మటుకు డ్యామేజ్ అవుతుంది కాబట్టి, వాళ్ళకి ప్యాంక్రియాస్ ఫంక్షన్ సరిగ్గా ఉండదు కాబట్టి, ప్లస్ బాడీలో సైటోకైన్స్ అని చాలా ఎక్కువ రిలీజ్ అవుతుంటాయి. సో వీళ్ళకి ఏంటంటే సివియర్ ప్యాంక్రియాటైటిస్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐసీయూ అడ్మిషన్ అవసరం పడుతుందండి. ఐసీయూ అడ్మిషన్ అవసరం పడుతుంది. వాళ్ళకి ఫ్లూయిడ్స్ పెట్టుకొని జాగ్రత్తగా మనం మ్యాచ్ చేసుకో వేరే అదర్ మల్టీ ఆర్గాన్స్. సో సివియర్ ప్యాంక్రియాటైటిస్లో ఏంటంటే లంగ్స్లో ఫ్లూయిడ్ రావడము, కిడ్నీస్ ఫంక్షన్ దెబ్బతినడం ఇవన్నీ అవుతుంటాయి అనమాట. సో ఇవన్నీ మనం జాగ్రత్తగా ట్రీట్ చేస్తూ ఉండాలండి. సో సివియర్ ప్యాంక్రియాటైటిస్ ఉన్న వాళ్ళకి మనం ఐసీయూ అడ్మిషన్ అవసరం పడుతుంది. మైల్డ్ ప్యాంక్రియాటైటిస్ ఉన్న వాళ్ళకి మందులతో ఓపీలో పంపించేసుకోవచ్చు. 1 డేలో వీ కెన్ డిశ్చార్జ్. ఓకే, సో అంటే ఇప్పుడు ఈ ప్యాంక్రియాస్కి సంబంధించి చూసుకుంటే మనకి సివియర్గా అంటే ఎంత కండిషన్లో ఉన్నప్పుడు మనము ఖచ్చితంగా హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది?
అదే అండి. ఫస్ట్ మీకు కడుపు నొప్పి వచ్చింది, తగ్గట్లేదు, ఇంట్లో ఉన్నా కూడా నార్మల్ మాత్రలు, గ్యాస్ మాత్రలు వేసుకుంటారు కామన్‌గా. Yes. కొన్ని పెయిన్ కిల్లర్స్ వేసుకుని తగ్గట్లేదు అంటే ఫస్ట్ డాక్టర్‌ని కలవాలండి. డాక్టర్‌ని కలిసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్యాంక్రియాటైటిసా కాదా అని నిర్ధారణ అయిన తర్వాత చెప్పాను కదండీ, సిమ్టమ్స్ బట్టి ఉంటుంది. ఇప్పుడు సిటీ స్కాన్‌లో వాళ్ళకి మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నాయి. ప్యాంక్రియాస్ చుట్టూ ఏం ఫ్లూయిడ్ కలెక్షన్ లేదు, ఎక్కువ వరకు ప్యాంక్రియాస్ డ్యామేజ్ కాలేదు అంటే మనం ఓపీ బేసిస్లోనే తనకి మందులు పెట్టి ఆర్ 1 డే అడ్మిషన్ చేసుకొని నెక్స్ట్ డే పంపించేసుకోవచ్చు. మైల్డ్ ప్యాంక్రియాటైటిస్ అంటే. సివియర్ ప్యాంక్రియాటైటిస్ ఉందనుకోండి, సివియర్ ప్యాంక్రియాటైటిస్ అయితే అతనికి ఎక్కువ రోజులు ఐసీయూలో అడ్మిట్ చేయాల్సి వస్తుంది. మనం ఎందుకు ఐసీయూలో అడ్మిషన్ అంటే అతనికి మల్టీ ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కాంప్లికేషన్స్ కూడా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట, ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకే హాస్పిటల్లో అడ్మిట్ చేసుకొని జాగ్రత్తగా చూసుకోవాలి. ప్లస్ ఎందుకు హాస్పిటల్ అడ్మిట్ చేస్తామంటే వాళ్ళకి మోర్టాలిటీ రేట్ ఎక్కువ ఉంటుందండి. మైల్డ్ ప్యాంక్రియాటైటిస్ వాళ్ళకి చాలా తక్కువ పర్సెంటేజ్, మోర్టాలిటీ ఆల్మోస్ట్ 1 to 2% అది. సివియర్ ప్యాంక్రియాటైటిస్ ఉన్న వాళ్ళకి అంటే మోర్ దాన్ 60% ప్యాంక్రియాస్ డ్యామేజ్ అవుతే వాళ్ళకి ఆల్మోస్ట్ 15% మోర్టాలిటీ రిస్క్ ఉంటుందండి. సో సివియర్ ప్యాంక్రియాటైటిస్ చాలా డేంజరస్ అండి, వీ షుడ్ నాట్ నెగ్లెక్ట్ అనమాట. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా, అంటే మల్టీ ఆర్గాన్ డ్యామేజ్ అనేసి అని. సో ఫస్ట్ ఏ ఆర్గాన్కి డ్యామేజ్ చేసే అవకాశం ఉందంటారా? అదండి, ఫస్ట్ మనకి బాడీలో ఇన్ఫ్లమేషన్ వస్తుందండి, దాన్ని సిస్టమిక్ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ సిండ్రోమ్ అంటారు. సివియర్ ప్యాంక్రియాటైటిస్ వస్తే అప్పుడు మనకు హార్ట్ రేట్ పెరగడము, ఫీవర్ రావడము, డబ్ల్యూబీసీ కౌంట్ పెరగడం అవుతుంటుంది. కొంతమందికి ఏమవుతుందంటే లంగ్స్ ఫస్ట్ ఆయాసం ఎక్కువ వస్తుంటుంది అనమాట. వాళ్ళకి ఊపిరి ఎక్కువసార్లు తీసుకుంటూ ఉంటారు. నార్మల్గా మనం 18 times per minute తీసుకుంటాం, వీళ్ళకి 30-40 times పెరుగుతూ ఉంటుంది, డబుల్ పెరుగుతూ ఉంటుంది. ఇంకొంతమంది 50-60 కూడా పెరుగుతుంది హార్ట్ రెస్పిరేటరీ రేట్ అనమాట. సో వాళ్ళకి లంగ్స్లో ఫ్లూయిడ్ చేరుకోవడము, సో మనం పీల్చుకున్న ఆక్సిజన్ బ్లడ్లోకి వెళ్ళకపోవడం వల్ల ఆయాసం వస్తూ ఉంటుంది. దాన్ని ఏఆర్డిఎస్ కండిషన్ అంటారు అనమాట. కిడ్నీస్ కంప్లీట్గా షట్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. అప్పుడు వాళ్ళకి కిడ్నీకి డయాలిసిస్ అవసరం పడుతుంది. సో లంగ్స్కి వెంటిలేటర్ పెట్టాల్సి వస్తుంది, సివియర్ రెస్పిరేటరీ ప్రాబ్లం ఉంటే కిడ్నీస్కి డయాలిసిస్ చేసుకోవాలి. సో ఇట్లా మనం జాగ్రత్తగా పేషెంట్ చూసుకుంటూ ఉండాలండి. ఓకే, అంటే దీనికి ఏమైనా డైట్ ప్లాన్ ఏమైనా తీసుకోవచ్చా ఈ ప్యాంక్రియాస్ రాకుండా? ప్యాంక్రియాస్ రాకుండా డైట్ ప్లాన్ కాదు, కానీ కొన్ని యాక్చువల్లీ ఆల్కహాల్ ఇస్ ద సెకండ్ మోస్ట్ కామన్ కదా. ఫస్ట్ గాల్ స్టోన్స్, అది మన గాల్ బ్లాడర్ స్టోన్స్లో ఒకసారి మనకు పెయిన్ వచ్చింది అనుకోండి, గాల్ బ్లాడర్ రిమూవ్ చేసుకోవాలి. ఎందుకు వస్తుంది అంటారు? మన గాల్ బ్లాడర్ స్టోన్ వల్ల అండి. అదే అండి, గాల్ బ్లాడర్ స్టోన్ యాక్చువల్లీ మనకి చిన్న పేగులకు మన గాల్ బ్లాడర్లో ఉన్న జ్యూస్ నార్మల్గా ఏమవుతుందంటే గాల్ బ్లాడర్ నుంచి చిన్న పేగులకు వస్తుంది అనమాట, దాని కామన్ బైల్ ద్వారా వస్తుంది అనమాట. ప్యాంక్రియాస్లో యొక్క జ్యూస్ కూడా మనకి చిన్న పేగులకు వస్తుంది అనమాట. రెండో కామన్ దగ్గర ప్యాపిలా అంటారు, యాంపులలో జాయిన్ అయ్యి వస్తుంది చిన్న పేగుకి. సో ఏమవుతుందంటే మనకి ఈ స్టోన్ అనేది గాల్ బ్లాడర్ నుంచి స్టోన్ స్లిప్ అయిపోయి మనకి చిన్న పేగు దగ్గర ఓపెనింగ్ దగ్గర బ్లాక్ అయింది అనుకోండి, మనకి ప్యాంక్రియాస్ జ్యూస్ కూడా బయటికి రాకుండా ఆగిపోతుంది, కాబట్టి మనకి ప్యాంక్రియాస్ వాపు వస్తుంది అనమాట. సో అలాంటప్పుడు మనం స్టోన్ రిమూవల్ చేసుకుంటే ప్యాంక్రియాస్ వాపు తగ్గుతుంది, దాన్ని ఈఆర్సిపి అంటారు అనమాట. సో గాల్ బ్లాడర్ స్టోన్ వల్ల మనకి ప్యాంక్రియాటిస్ వస్తుంది, దాన్ని గాల్ స్టోన్ ప్యాంక్రియాటిస్ అంటారు అనమాట. సో దానికి ఇమీడియట్గా మనం ఈఆర్సిపి చేసుకుని స్టోన్ రిమూవ్ చేసేస్తే మనకి ప్యాంక్రియాస్ తగ్గిపోతుంది. సో అలా. సో ఇంకొకటి ఏంటంటే మన ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి ఒక్కసారి అటాక్ వచ్చింది అనుకోండి, వాళ్ళు కంప్లీట్గా ఆపేయడం బెటర్ అండి, ఎందుకంటే ఫర్దర్ అటాక్ రాకుండా ఉంటుంది అనమాట. కొంతమందికి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటే వస్తుంది. సో కొలెస్ట్రాల్ లెవెల్స్ మనం కంట్రోల్ చేసుకోవాలి, కాల్షియం లెవెల్స్ కంట్రోల్ చేసుకోవాలి. కొంతమంది కొన్ని డ్రగ్స్ తీసుకుంటూ వస్తుందండి, ఆ డ్రగ్స్ మనం గుర్తించి ఆ డ్రగ్స్ని మనం స్టాప్ చేసామనుకోండి, సో మనం ప్యాంక్రియాటిస్ మనం అరికట్టచ్చు. కాకపోతే ఒక విషయంలో మనం ప్యాంక్రియాటిస్ అరికట్టలేదు ఏంటంటే జెనెటిక్ కాజెస్. సో మనకి అంటే జెనెటికల్ గా కూడా వస్తుంది, అవునండి. కొన్ని దాదాపు ఎంత కండిషన్ వరకు వస్తుంది, ఎంత పర్సెంట్? రేర్ ఉంటుంది, 10% లోపే తక్కువ ఉంటుంది ఛాన్స్ వాళ్ళది. సో కొన్ని జీన్స్ ఉంటాయండి, PRSS1 అని స్పింక్ జీన్స్. అవి జీన్స్ మ్యూటేట్ అవుతాయి ఏంటంటే నార్మల్గా లోపల ప్యాంక్రియాస్ ఎంజైమ్స్ యాక్టివేట్ అయిపోతాయి, ఎక్కువ యాక్టివేట్ అయిపోయి ఆటో డైజెషన్ అంటారు అనమాట. ఎంజైమ్స్ ప్యాంక్రియాస్ని తినేస్తూ ఉంటుంది అనమాట. సో అలా వాళ్ళకి ఏమవుతుందంటే సో క్రానిక్గా ప్యాంక్రియాటిస్ వస్తుంది, ఇన్ఫ్లమేషన్ అవుతూ ఉంటుంది, అది హీల్ అవుతుంది, ఫైబ్రస్ అవుతుంటుంది, కొంచెం వాళ్ళకి ప్యాంక్రియాస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో ఈ క్రానిక్ ప్యాంక్రియాటిస్లో ఏమవుతుందంటే వాళ్ళకి ఈ ప్యాంక్రియాస్ జ్యూస్ ప్రొడ్యూస్ తగ్గుతుంది, ప్లస్ మనకి ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ వస్తుంది కాబట్టి మనకి ఈ క్రానిక్ ప్యాంక్రియాటిస్లో మనకి ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గుతుంది. సో వాళ్ళకి డయాబెటీస్ ప్రోన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఫుడ్ సరిగ్గా డైజెషన్ అవ్వదు, మోషన్స్ ఆయిలీ వస్తుంటుంది, ఫుడ్ అబ్జర్ప్షన్ అవ్వదు, కాబట్టి వాళ్ళు వెయిట్ లాస్ అవుతుంటారు. వెయిట్ లాస్, కడుపు నొప్పి, షుగర్ రావడం ఇవన్నీ అవుతుంటాయి, క్రానిక్ ప్యాంక్రియాటిస్ వస్తుంది అనమాట. సో మద్యం తీసుకునే వాళ్ళు ఇందాక ఆపేయాలి అని అన్నారు, మరి అంత సడన్ గా ఆపేస్తారా వాళ్ళు? మీరు పేషెంట్స్ కి చెప్పేటప్పుడు ఏ విధంగా చెప్తారు, వాళ్ళు ఏ విధంగా తీసుకుంటారు? నా దగ్గరకు వచ్చిన పేషెంట్ చాలా కౌన్సిల్ చేస్తానండి. మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ స్టాప్ ఆల్కహాల్ బికాస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దెమ్ డీటెయిల్ అనమాట, అంతా డీటెయిల్ చెప్తాను.
ఒకసారి ఎఫెక్ట్ అయింది కాబట్టి ఇంకా తీసుకుంటే దానివల్ల వచ్చే అనర్థాలు ఏంటో క్లియర్గా చెప్పిన తర్వాత చాలా మటుకు వింటారండి. బికాస్ లివింగ్ విత్ క్రానిక్ ప్యాంక్రియాటిస్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే వాళ్ళకి డైలీ టాబ్లెట్స్ 3 times టాబ్లెట్ వేసుకోవాలి ఫుడ్ డైజెస్ట్ అవ్వాలంటే. వెయిట్ లాస్ షుగర్ వస్తూ ఉంటుంది, వాళ్ళకి షుగర్ కంట్రోల్ అవ్వదు, చాలా బ్రిటిల్ ఉంటుంది, దాన్ని బ్రిటిల్ డయాబెటీస్ అంటారండి. సో షుగర్ కంట్రోల్ అవ్వదు, వెయిట్ లాస్ అవుతూ ఉంటుంది, పెయిన్ కడుపు నొప్పి తగ్గదు. సో ఇవన్నీ వాళ్ళకి మనం చెప్తాం కాబట్టి, ముందు జాగ్రత్త చెప్తాం కాబట్టి మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ రిమైన్, అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆల్కహాల్ స్టాప్ చేస్తారండి. ఓకే. సో ఇప్పుడు మీరు ఈ సజెస్ట్ చేసినప్పుడు ఇలాంటి పేషెంట్ వచ్చినప్పుడు చెప్పినప్పుడు ఎలాంటి ఆహార పదార్థాలు తినాలి, తినకూడదు, ఇవి తినాలి, ఇవి తినకూడదు అనేసి అని చెప్పి ప్యాంక్రియాస్కి సంబంధించి ఏమైనా ఉంటాయా? అదే అండి, ఫస్ట్ అక్యూట్ అటాక్ ఆఫ్ ప్యాంక్రియాటిస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి కొంచెం ప్యాంక్రియాస్ ఇన్ఫ్లమేట్ అవుతుంటుంది కాబట్టి ప్యాంక్రియాస్ జ్యూస్, అంటే ప్యాంక్రియాస్ కొంచెం రెస్ట్ ఇవ్వాలి మనం, దానికి కొంచెం హీల్ అయ్యేవారికి ప్యాంక్రియాస్ రెస్ట్ ఇవ్వాలి కాబట్టి మనం ఏంటంటే ఆ ఫుడ్ కూడా కొంచెం ఎక్కువసార్లు తినమంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇడ్లీస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 4 తింటాం అనుకోండి, వాళ్ళు 2 తినేసి అట్లా కొంచెం ఎక్కువసార్లు, ఆల్ ఫుడ్స్ అంటే ఆ ఎపిసోడ్ తగ్గే వరకు మనము కొంచెం ఎక్కువసార్లు తినమని చెప్తాం. అట్లీస్ట్ 5 times 6 times తినమని, 3 times తినేది 6 times తినమని చెప్తాము. ఒకసారి తగ్గిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఆయిలీ ఫుడ్స్ తగ్గించమని చెప్తాము డ్యూరింగ్ ద అటాక్. సో ఆయిల్ ఫుడ్ డైజెస్ట్ అవ్వాలంటే మళ్ళీ ప్యాంక్రియాస్ ఎంజైమ్స్ రిలీజ్ అవ్వాలి, ప్యాంక్రియాస్ ఫంక్షనింగ్ బాగుండాలి. సో అలాంటి ఈ క్రానిక్ ప్యాంక్రియాటిస్ ఉన్న వాళ్ళకి కూడా అంతే అండి, కొంచెం ఎక్కువసార్లు తినమని చెప్తాం, దాంతోపాటు మెడిసిన్స్ ఇవ్వాలి వస్తుందండి వాళ్ళకి. ఓకే. ఈ ప్యాంక్రియాస్ అనేది అంటే లాంగ్ టైం వరకే ఉంటుందా, లేకపోతే ఏ విధంగా, అంటే మనం చికిత్స తీసుకున్న తర్వాత మళ్ళీ ఏమైనా వచ్చే అవకాశాలు? అదే అండి, మంచి క్వశ్చన్ అడిగారండి. ఇప్పుడు మీకు చెప్పాను కదా, నార్మల్గా మనకి క్రానిక్ ప్యాంక్రియాటిస్ కాజెస్ చాలా తక్కువ ఉంటాయండి. ఒక జెనెటిక్ కాజెస్ ఒకటి, ఇంకోటి ఆల్కహాల్ రెగ్యులర్గా తీసుకుంటే ప్రతిసారి వాళ్ళకి ప్యాంక్రియాటిస్ వచ్చి ఇట్ టర్న్స్ ఇంటూ క్రానిక్ ప్యాంక్రియాటిస్ అనమాట. సో స్మోకింగ్ ఇస్ ఆల్సో కాజ్ ఆఫ్ ప్యాంక్రియాటిస్. సో ఇలాంటి కొన్ని జెనెటిక్ ప్యాంక్రియాటిక్ ట్యూమర్స్, కొన్ని జెనెటిక్ కాజెస్ ఇవన్నీ క్రానిక్ ప్యాంక్రియాటిస్ కాజ్ చేస్తాయి అనమాట. సో మనం అట్లీస్ట్ మనకు అవాయిడబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఇది స్మోకింగ్, ఆల్కహాల్, ఇవన్నిటిని మనం కంట్రోల్ చేసుకుంటే అట్లీస్ట్ క్రానిక్ ప్యాంక్రియాటిస్ టర్న్ అవ్వకుండా ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకే ఫస్ట్ ఎపిసోడ్ వచ్చినప్పుడే మనం స్టాప్ చేయాలండి. ఓకే. సో పరీక్షలు ఏ విధంగా చేసుకోవాలంటారు, అంటే ఎలాంటి టెస్ట్లు చేస్తే మనకి ప్యాంక్రియాస్ ఉంది అనేసి అని చెప్పి తెలుస్తుంది? అదే అండి, ఇప్పుడు అక్యూట్ అటాక్ వచ్చినప్పుడు బ్లడ్ టెస్ట్ చేస్తారండి. బ్లడ్ టెస్ట్లో సీరం అమైలేస్ లైపేస్ అంటారు. అవి మనకు నార్మల్ కన్నా 3 times కన్నా ఎక్కువ ఎలివేట్ అయ్యి పేషెంట్ కడుపు నొప్పి, వాంతులు ఉన్నాయి అంటే అల్ట్రాసౌండ్ కూడా చేసుకొని చూస్తాం. అల్ట్రాసౌండ్లో కూడా ఏమైనా వాపు ఉందా లేదా, పెయిన్ ఇంకా తగ్గట్లేదు అంటే అప్పుడు సిటీ స్కాన్ చేసుకొని చూస్తామండి. సిటీ స్కాన్, బ్లడ్ టెస్ట్, అల్ట్రాసౌండ్లో మనకు తెలిసిపోతుంది ప్యాంక్రియాస్ ఉందా లేదా అని తెలిసిపోతుంది. ఓకే. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు పేషెంట్ ఒకవేళ ఇంట్లో ఉంటే? అదే అండి, ఇంట్లో కొంతమంది పేషెంట్స్కి మల్టిపుల్ టైమ్స్ పెయిన్ వస్తూ ఉంటుందండి, వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు, అంటే పెయిన్ కిల్లర్స్ వేసుకుంటారు వెళ్ళిపోతుంది, కానీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వరు. ఫ్రీక్వెంట్గా మల్టిపుల్ టైమ్స్ పెయిన్ అబ్డామిన్ వస్తుంది అంటే ఒకసారి గ్యాస్ట్రాంటాలజిస్ట్ అన్న ఫిజిషియన్ అని కలిస్తే బెటర్ అండి. ఎందుకంటే ఎందుకు ఫ్రీక్వెంట్గా వస్తుంది, వాట్ ఈస్ ద కాజ్, ఈజ్ ఇట్ అక్యూట్ ప్యాంక్రియాటిస్ మల్టిపుల్ టైమ్స్ వచ్చి క్రానిక్ ఇట్ వెళ్తుందా, అంటే ఇట్ ఈస్ టర్నింగ్ ఇట్ క్రానిక్ ప్యాంక్రియాటిస్ అని తెలుస్తుంది అనమాట మనకి. ఓకే. ఇందాక అన్నారు కదా క్రానిక్ తర్వాత క్యాన్సర్గా మారే అవకాశాలు కూడా ఉంటాయి అనేసి అని చెప్పి, అంటే ఎలాంటి స్టేజ్లో ఈ క్యాన్సర్గా మారే అవకాశం ఉందంటారు ప్యాంక్రియాస్? అదే అండి, క్రానిక్ ప్యాంక్రియాటిస్ అంటే క్రానిక్ ప్యాంక్రియాటిస్ ఇట్ సెల్ఫ్ అంటే డిఎన్ఏ డ్యామేజ్ అవుతూ ఉంటుందండి, ఇన్ఫ్లమేషన్ అయ్యేసి డిఎన్ఏ డ్యామేజ్ అయ్యి ఇట్ కెన్ టర్న్ ఇంటూ క్యాన్సర్ ఇన్ ఫ్యూచర్. అది కన్నా చాలా తక్కువ పర్సెంటేజ్, బట్ స్టిల్ దే ఆర్ ప్రోన్ టు డెవలప్ క్యాన్సర్. ఎంత పర్సెంటేజ్? ఇప్పుడు క్రానిక్ ప్యాంక్రియాటిస్ ఒక్కసారి డెవలప్ అయింది దట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 20 years దే హ్యావ్ ఛాన్స్ ఆఫ్ 3 to 4% ఛాన్స్ ఉంటుంది. 3 to 4% ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఇన్ క్రానిక్ ప్యాంక్రియాటిస్. సో క్రానిక్ ప్యాంక్రియాటిస్ ఉన్న వాళ్ళకి ఎగ్జాంపుల్ ఇప్పుడు 2025 వచ్చింది అనుకోండి, అంటే స్టార్ట్ అయింది అనుకోండి, దే ఆర్ హ్యావ్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ 2045, దట్ ఈస్ 4 to 5% ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో మనం రెగ్యులర్గా స్కానింగ్ చేసుకోవాలండి, ఎవ్రీ 6 months to 1 year రెగ్యులర్గా మనం స్కాన్ చేసుకుంటే, అంటే సిటీ స్కాన్ ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్తో చేసుకోవాలండి రెగ్యులర్గా. సో ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ ఉంటుందన్నమాట, అంటే ఎండోస్కోప్కి టిప్లో అల్ట్రాసౌండ్ ఉంటుంది. సో ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్తో మనం ఎవ్రీ 6 months అలా మనం చూసుకుంటా ఉంటే అర్లీగా గుర్తించామనుకోండి ఈజీగా ట్రీట్ చేయొచ్చు అనమాట. ఓకే. మెడికవర్లో మనకి ఇంకా ఎలాంటి చికిత్సలు ఉన్నాయనుకోవచ్చు? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఇప్పుడు కొంతమందికి ఏమవుతుందంటే క్రానిక్ ప్యాంక్రియాటిస్ బై జెనెటికల్ కాజెస్ ఉంటాయి. జెనెటికల్ కాజెస్లో ఏంటంటే చిన్నపిల్లలు 15 years 16 years వాళ్ళకి ప్యాంక్రియాస్ డ్యామేజ్ అయిపోతుంది అనమాట. సో అంత చిన్న పిల్లల్లోనే ఇది జెనెటిక్ కాజ్ కదండి. సో బై బర్త్ వాళ్ళకి ఎంజైమ్స్ జెనెటిక్ డిఫెక్ట్స్ ఉంటాయి అనమాట. సో ఎంజైమ్స్ యాక్టివేట్ అయిపోయి మనకి ప్యాంక్రియాస్ డ్యామేజ్ అయ్యి క్రానిక్గా తయారైపోతుంది అనమాట.
సో వాళ్ళకి ఏంటంటే అర్లీగా మనము ఇంటర్వ్యూన్ అయ్యి మనం సర్జికల్కి వెళ్ళిపోయాం ఫస్ట్ టైంకి అంటే క్రానిక్ ఎర్లీ స్టేజ్ ఆఫ్ క్రానిక్ ప్యాంక్రైటిస్లోనే మనం బర్న్ట్ అవుట్ ప్యాంక్రెస్ కాకుండా ఇంకా ప్యాంక్రెస్ టిష్యూ ఉన్నప్పుడే మనం సర్జరీ చేసామనుకోండి, అప్పుడు రిజల్ట్స్ బాగుంటాయి. కొంచెం పెయిన్ తగ్గడం కానీ, షుగర్ కంట్రోల్ అవ్వడం కానీ, వెయిట్లెస్ అవ్వకుండా ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి క్రానిక్ ప్యాంక్రైటిస్ పేషెంట్స్కి మన దగ్గర మెడికల్ హాస్పిటల్లో చికిత్స ఉందండి. సో సర్జికల్ మేనేజ్మెంట్ కానీ చేసుకోవచ్చు, ప్లస్ ఎండోస్కోపిక్ థెరపీ కూడా చేస్తారండి. దాదాపు ఈ ప్రాసెస్ అంతా అంటే చికిత్సకు సంబంధించి ప్రాసెస్ అంతా ఎంత టైం పట్టవచ్చు? సో సర్జికల్కి వెళ్తే ఒకసారి అయిపోతుందండి. సర్జికల్ మేనేజ్మెంట్ ఈజ్ వన్ టైం అనమాట, ఒకసారి అయిపోతుంది. విత్ ఆపరేషన్ చేసి విత్ 3-4 డేస్ డిశ్చార్జ్ చేస్తారు. ఫాలోఅప్లో వాళ్ళకి మేము మెడికల్ క్యాషన్లు చూసి వాళ్ళ ఫంక్షనింగ్ ఎలా ఉంది, షుగర్కి ఎలా కంట్రోల్ అవుతున్నాయి, స్టియోటోర్ అండ్ ఆయిల్ స్టూల్స్ వస్తున్నాయి, ఇలా చూసుకుని దాన్ని బట్టి మందులు పెడతామండి వాళ్ళకి. సో ఫర్దర్ పెయిన్ తగ్గించడానికి షుగర్స్ కంట్రోల్ పెట్టి, సో వాళ్ళు వెయిట్ లాస్ అవ్వకుండా హెల్తీ లైఫ్ ఉండడానికి మేము మా ప్రయత్నం చేస్తాం. ఓకే, ఈ ట్రీట్మెంట్ అయిన తర్వాత దాదాపు ఎంతవరకు క్యూర్ అయ్యే అవకాశం ఉందంటారు? మళ్ళీ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? సో ఇప్పుడు చెప్పాం కదండి, ఆల్కహాల్కు క్రానిక్ ప్యాంక్రైటిస్ ఒక స్టేజ్ దాటిపోయింది అనుకోండి, మనం ఇర్రివర్సిబుల్ అవుతాం అనమాట. అది కంటిన్యూగా డ్యామేజ్ అవుతూనే ఉంటుంది. సో అందుకనే మనకి అక్యూట్ ప్యాంక్రైటిస్ వచ్చినప్పుడే మల్టిపుల్ వస్తున్నప్పుడే, అంటే క్రానిక్ ప్యాంక్రైటిస్ స్టార్టింగ్ అవ్వకముందే అరికట్టాలండి. సో అప్పుడు మనం కంప్లీట్గా రివర్సిబుల్ చేసి, ఒకసారి క్రానిక్ ప్యాంక్రైటిస్ స్టేజ్ దాటింది అనుకోండి, సో అది ఇర్రివర్సిబుల్ అనమాట. సో ఫర్దర్ ప్రోగ్రెస్ అవుతూనే ఉంటుంది. సో క్రానిక్ ప్యాంక్రైటిస్ రాకన్నా ముందే మనం దాన్ని స్టేజ్కి వెళ్లకుండా స్టాప్ చేయాలండి. ఓకే, సో ఇదే విధంగా చూసుకుంటే మనకి ఇప్పుడు ప్యాంక్రియాస్కి సంబంధించి మెడికవర్ హాస్పిటల్స్లో దాదాపు మీరు ఇప్పుడు 3-4 డేస్ టైం పడుతుంది చికిత్స తర్వాత, ట్రీట్మెంట్ తర్వాత, ఆ తర్వాత డిశ్చార్జ్ అవ్వచ్చు అన్నారు. కొంతమంది హాస్పిటల్కి రాకుండా క్యూర్ అవుతుందా అనేసి అని కూడా అడుగుతూ ఉంటారు. సో వారికి ఏ విధంగా ట్రీట్ చేస్తారు? సో అదే అండి, మైల్డ్ అటాక్స్ ఆఫ్ ప్యాంక్రైటిస్ వాళ్ళకి ఏంటంటే కొన్ని మెడిసిన్ సరిపోతుంది, తగ్గిపోతుంది. కానీ పదే వస్తుంది అంటే మటుకు దానికి కారణాలు వెతకాలండి, కారణాలు ఐడెంటిఫై చేసి దాన్ని ట్రీట్ చేయాలి. సో సర్జికల్ ఓన్లీ ఫర్ క్రానిక్ ప్యాంక్రైటిస్ అండి. అక్యూట్ ప్యాంక్రైటిస్కి సర్జికల్గా అంత అవసరం పడదండి. ఓకే, సో ఇప్పుడు ప్యాంక్రియాస్తో బాధపడుతున్న వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు మీరు? ఒక్కసారి ప్యాంక్రైటిస్ వచ్చిన తర్వాత మనం కంపల్సరీగా తెలుసుకోవాలండి ఎందుకు వచ్చింది అని. మన కారణం తెలియాలి, ఎందుకు వచ్చింది అని తెలిస్తే దానికి ఫర్దర్గా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో క్రానిక్ ప్యాంక్రైటిస్ స్టేజ్ వెళ్ళకన ముందే మనం కాజ్ ఐడెంటిఫై చేసి ట్రీట్ చేయాలండి. సో దానికి సో మీకు పెయిన్ వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా మీరు స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు కంపల్సరీగా వాళ్ళు కాజ్ ఐడెంటిఫై చేస్తారు, మీకు కౌన్సిల్ చేసేసి ఫర్దర్గా ఎపిసోడ్ రాకుండా చూసుకుంటారండి. ఓకే, ఒక కాలర్ రెడీగా ఉన్నారు డాక్టర్, వారితో మాట్లాడదాం. నమస్తే అండి సర్వేశ్వర్ గారు. అమ్మా నమస్తే తల్లి. మాట్లాడండి, ఏంటి ప్రాబ్లం ఏంటి చెప్పండి. కడుపు రైట్ సైడ్ పెయిన్ వస్తుందండి, అంటే ఆ బొడ్డుకు ఎగ్జాక్ట్లీ ఈక్వల్ కాకుండా కొంచెం కిందికి రైట్ సైడ్. ఓకే, ఆ పెయిన్ నాకు ఆల్రెడీ అపెండిసైటిస్ ఆపరేషన్ అయిపోయి 80s లో అపెండిసైటిస్ ఆపరేషన్ అయింది. ఓకే, ఆ తర్వాత చాలా సార్లు సిటీ స్కాన్. ఇప్పుడు ఏమనిపిస్తుంది, ఇప్పుడు ఏమవుతుంది ప్రాబ్లం, ఇప్పుడు ఏముంది? రైట్ సైడ్ కడుపు పెయిన్ వస్తుంది. ఓకే, రైట్ సైడ్ పెయిన్ వస్తుంది. నేను డాక్టర్ ఫిజిషియన్ ఏమో రిఫాగర్ టాబ్లెట్స్ కొన్ని రోజులు వాడమంటే వాడాను. తర్వాత ప్రెసెంట్లీ లిప్రాస్ మెసకాల్ టాబ్లెట్స్ వాడుతున్నాను. నేను వెదర్ ఆన్ రైట్ పాత్ ఆర్ నాట్, అది డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందామని ఫోన్ చేశానండి. దేనికన్నా ఓకే మాట్లాడండి. ఓకే, నమస్తే అండి, నేను మీరు చెప్పింది విన్నానండి. సో మీకు రైట్ సైడ్ పెయిన్ వస్తుంది అంటే అక్కడ యాక్చువల్లీ మనకి గాల్ బ్లాడర్ ఉంటుందండి ఆ ఏరియాలో, ప్లస్ ఇంకా పెద్ద పేగులు కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది అన్నమాట అక్కడ. మీకు అక్కడ పెయిన్ వస్తుందంటే మనం చూసుకోవాలి సార్, గాల్ బ్లాడర్ పెయినా, అది కొలోనిక్ పెయిన్ చూసుకోవాలి సార్. సో దానికి అల్ట్రాసౌండ్ చేస్తే మనకి గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయా, గాల్ బ్లాడర్ వాపు ఉందా తెలుస్తుందండి. సో గాల్ బ్లాడర్ నార్మల్ ఉందంటే నెక్స్ట్ కొలోనోస్కోపీ చేయించుకుంటే బెటర్ సార్. సిటీ స్కాన్ ప్లస్ కొలోనోస్కోపీ చేయించుకుంటే బెటర్ సార్. సో మీకు కొలోనోస్కోపీ చేసుకుంటే ఏంటంటే పేగులు ఎలా ఉన్నాయి, పేగుల వాపు ఏమైనా ఉందా, దాన్ని బట్టి తెలుస్తుంది సార్ మనకి. సో ఫస్ట్ అల్ట్రాసౌండ్ చేసుకోవాలి, తర్వాత సిటీ స్కాన్ అండ్ కొలోనోస్కోపీ చేసుకుంటే మీకు ప్రాబ్లం ఏంటో మనకు తెలిసిపోతుంది సార్. ఇవన్నీ జరిగే సార్. ఈవెన్ టీబీ సస్పెక్ట్ చేసి టీబీ గోల్డ్ కూడా చేశారు. ఓకే,
అంటే TB గోల్డ్ టెస్ట్ కూడా చేశారు. ఓకే సార్. నాకు ఫిజిషియన్ సార్ డయాగ్నోస్ చేసింది ఏమంటే ఇన్ఫ్లమేషన్ ఉండొచ్చు అని. ఓకే ఓకే ఆ ఇన్ఫ్లమేషన్ ఉండొచ్చు అని మెసాకల్ లిప్ గ్లాస్ వాడమన్నారు. ఓకే సార్. అప్పుడు మీకు పెద్ద పేగులో వాపు అని చెప్పారు సార్, ఏమన్నా వాపు ఉందని చెప్పారా? వాపు ఇన్ఫ్లమేషన్ ఉండొచ్చు అని సార్ సస్పెక్ట్ చేస్తూ ఆ ట్రీట్మెంట్ దానిలో డయాగ్నోస్ చేశారు సార్. ఓకే నేను ఆల్రెడీ హార్ట్ పేషెంట్లు, షుగర్, బీపీ అన్నీ ఉన్నాయి. ఓకే ఓకే సార్. సరే సార్, అది అర్థమైంది సార్. అది మీరు అనేది ఏంటంటే మీకు కొలనోస్కోపీ చేశారా సార్? సార్ కొలనోస్కోపీ చేసి బయాప్సీ తీసుకున్నారు కదా మీకు? కొలనోస్కోపీ బయాప్సీ తీసుకోలేదు సార్. మరి ఏదో టీబీ క్వాంటిఫైర్ గోల్డ్ చేసామన్నారు బయాప్సీలో. టీబీ అంటే అల్ట్రాసౌండ్ చేశారు, సిటీ స్కాన్ చేశారు. సస్పెక్ట్ చేస్తూ టీబీ ఉండొచ్చు అని సస్పెక్ట్ చేస్తూ అల్ట్రాసౌండ్ లో అది చేస్తే టీబీ గోల్డ్ చేయమని ఫిజిషియన్ అడ్వైజ్ చేస్తే 3 days తర్వాత విజయ ల్యాబ్ నుండి రిపోర్ట్ వచ్చింది. ఓకే, ఏమొచ్చింది? ఆ రిపోర్ట్ నెగటివ్ వచ్చింది. నెగిటివ్ వచ్చింది, అదే టీబీ లేనట్టే అండి. సో నార్మల్గా అంటే మీకు ఒకసారి మన హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అయితే మీకు ప్రాబ్లం అంతా క్లియర్గా డయాగ్నోస్ అవుతుందండి. ఒకసారి మనకు ఎందుకంటే కొలనోస్కోపీ చేసుకోవాలి సార్. మీకు పెయిన్ వస్తుందంటే ఒకసారి మేము ఫిజికల్గా చూసి ఫర్దర్గా అసెస్ చేస్తేనే కానీ మనకు క్లియర్గా తెలియదు సార్. ఓకే, అది స్పీడ్ గా చెప్తున్నారు. ఏ టెస్ట్ అంటారు? ఆ కొలనోస్కోపీ, సిటీ స్కాన్ ప్లస్ కొలనోస్కోపీ, సిటీ స్కాన్ కొలనోస్కోపీ రెండు చేసుకోవాలి సార్. సిటీ స్కాన్ అండ్ కొలనోస్కోపీ రెండు చేసుకోవాలంట అండి. సో రెండు చేసుకున్న తర్వాత అది ఏముంది ఏంటి అనేది చూసిన తర్వాత అసెస్ చేస్తాము అనేసి అని చెప్తున్నారు డాక్టర్ గారు. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ అండి. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ ప్యాంక్రియాస్ ఉన్న వాళ్ళకి అంటే ఫిజికల్గా ఏమైనా ఎక్సర్సైజ్ చేయొచ్చు అంటారా? ఎక్సర్సైజ్ చేస్తే ఏమైనా ఎలాంటి ఎక్సర్సైజ్ చేయొచ్చు అంటారు? అదే అండి, ఇప్పుడు ప్యాంక్రియాటిస్ ఉన్న వాళ్ళకి ఏం ఉండదండి. నార్మల్గా దే కెన్ డూ ఆల్ ఎక్సర్సైజ్. కాకపోతే ఫుడ్ తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అదే క్రానిక్ ప్యాంక్రియాటిస్ ఉన్న వాళ్ళైతే కొంచెం ఆయిల్ ఫుడ్ తగ్గించుకొని వాళ్ళ షుగర్ లెవెల్స్ అన్ని కంట్రోల్ చేసుకోవడానికి కొంచెం జాగ్రత్తగా ఫుడ్ విషయంలో కేర్ తీసుకోవాలి. రెగ్యులర్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ టెస్ట్ చేసుకొని వాళ్ళకి క్యాన్సర్ సర్వేలెన్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే, సో థ్యాంక్ యూ డాక్టర్, స్టూడియోకి వచ్చి ఇంత మంచి విషయాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ప్యాంక్రియాస్ అనేది ఉంటే ఆ సమస్య అంతా కూడా బాధపడుతూ ఉంటే ఆ సమస్యలకు సంబంధించి షుగర్ ఫుడ్ కానీ లేకపోతే ఆయిల్ ఫుడ్ కానీ తినడం మానేయాలి. అదేవిధంగా 6 monthsకి ఒకసారి ఖచ్చితంగా టెస్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇబ్బందిగా అనిపిస్తే ఖచ్చితంగా డాక్టర్కి వెళ్ళి కన్సల్ట్ అవ్వాలి అనేసి కూడా చెప్తున్నారు. మెడికోవర్లో మనకి దానికి సంబంధించి ఆల్ ఓవర్ అంటే అన్ని సర్వీసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అనేసి అని చెప్తున్నారు. సో చూసారు కదా, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు మాట్లాడొచ్చు. డాక్టర్ మెడికోవర్ హాస్పిటల్స్కి సంబంధించి అక్కడికి వెళ్ళి కూడా మీరు కలవచ్చు. సో చూసాం కదా, ఇది ఇవాల్టి స్పెషల్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ.